ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ చేతుల్లో 26 లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు ఉంది. ప్రభుత్వ బడుల్లో 2 లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందాం. పారిశుద్ధ్య కార్మికుల్ని నియమిస్తాం, బడులకు ఉచిత విద్యుత్ ఇస్తాం. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అనుమానించేలా చూసింది. మరోసారి ప్రజాప్రభుత్వం ఉండాలంటే మీ సహకారం కావాలి అంటూ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక కొలువుల జాతర తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది. అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుంది. 2025లో కొత్త గ్రూప్ 2, 3 ప్రకటనలు ఉంటాయి. ఫిబ్రవరిలో డిఎస్సి ఉంటుంది. ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించింది ప్రభుత్వం. యూపీఎస్సీ తరహాలో ముందస్తు ప్రణాళిక చేశాము, చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అంటూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండా సర్కార్ ప్రకటన, నోటిఫికేషన్, పరీక్షా తేదీలు లేకుండా అసెంబ్లీలో విడుదల చేశారు. చట్టబద్ధత కల్పించకుండానే తూతూ మంత్రంగా ప్రకటన జరిగింది. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షకు ప్రిపరేషన్ టైం ఏది? అర్హత పరీక్ష టెట్ను కూడా క్యాలెండర్లోనే కలిపేసిండ్రు. యూపీఎస్సీ తరహా అంటే ఇదేనా అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వివరాలుంటేనే జాబ్ క్యాలెండర్ అంటారని విమర్శిస్తూ ఉన్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ వార్తను మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక అది దుశ్శాసన సభ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సభ బయట ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సభ్యులు దుర్భాషలాడుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ కాదు, ఫేక్ క్యాలెండర్ అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలంతా కేటీఆర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అలాగే అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక రాహుల్ అశోక్ నగర్ వచ్చే దమ్ముందా? రేవంత్ రెడ్డి మగాడివైతే సెంట్రల్ లైబ్రరీకి రా, మీరొక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజీనామా, ఇది కాదు వేరేది. రాజీనామా. దుశ్శాసన సభలా మారిన అసెంబ్లీ, దానం సభ్యత్వాన్ని రద్దు చేయాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ శాసనసభ చరిత్రలోనే బ్లాక్ డే. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ ఢోకా. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకుంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తాము అంటూ ఉన్నారు హరీష్ రావు. ఇక ధర్మపురి అరవింద్ రేవంత్ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి రేవంత్ నీ పౌరుషం చచ్చిపోయిందా అంటూ ధర్మపురి అరవింద్ రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తానని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పావు, ముఖ్యమంత్రి పదవి చేపట్టినాక కూడా చెప్పావు, కానీ మీరు వచ్చి 9 నెలలు అయింది, ఏం చేస్తూ ఉన్నావు అంటూ ధర్మపురి అరవింద్ రేవంత్ని క్వశ్చన్ చేసిన వార్త. ఇక కాంగ్రెస్లోనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చారనే ప్రచారం జరిగింది. కేటీఆర్తో కలిసిన తర్వాత దాన్ని రేవంత్ అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఖండించారు. అప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇక తెలంగాణపై కేంద్రం పక్షపాతం వహిస్తోంది అంటూ ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రూపాయి తీసుకుని పావలాను కూడా ఇవ్వట్లేదు. 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలకు అధిష్టానాన్ని కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు అంటూ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. ఇక బయటికి రా, తోలు తీస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు. బయటెందుకు, ఇక్కడే చూసుకుందాం అంటూ కౌశిక్ రెడ్డి సభలో తిరిగి సమాధానం చెప్పారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంతలా అంటే నీ అమ్మ తోలు తీస్తా నా కొడక అంటే ఇటువంటి అభ్యంతరకర భాషను కూడా దానం నాగేందర్ వాడారు. బయట తిరగవు బిడ్డ సభలో దానం నాగేందర్ బండబూతులు తేలుస్తా అంటూ వేలు చూపిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే సైలెంట్గానే ఉన్నారు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం దానం నాగేందర్ వాడిన భాషపై అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ఇక టార్గెట్ జగన్ అనే వార్తను ప్రత్యేకంగా మనం సాక్షిలో చూడొచ్చు. కాంగ్రెస్ లక్ష్యం అదే, జగన్ను దెబ్బతీసేందుకు నన్ను వాడుకుంది అంటూ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సబితా ఇంద్రారెడ్డి కామెంట్ చేశారు. ఆయన్ను టార్గెట్ చేసేందుకు నా మీద సిబిఐ కేసులు పెట్టారు. హోంమంత్రి పదవి ఇచ్చి నాకేమీ ప్రయోజనం చేకూర్చలేదు. జగన్పై అక్రమ కేసులు వెనుక లోగుట్టు మరోసారి బట్టబయలు. కాంగ్రెస్ అధిష్టానం కుట్రల్ని గతంలోనే వెల్లడించిన ఆజాద్ మొయిలీ, సోనియా ఆదేశాలతోనే నాడు పిటిషన్ దాఖలు చేశానన్న శంకర్రావు అంటూ జగన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది, జగన్ను దెబ్బతీసేందుకు నన్ను వాడుకుంది అంటూ సబితా ఇంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. ఇక అమెరికా వెళ్ళొచ్చేలాగా సీఎం సభ్యత్వం రద్దయ్యేలా ఉంది అంటూ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి అంటే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడవచ్చు అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. మీరు అమెరికా వెళ్ళొచ్చే లోపల మీ ముఖ్యమంత్రి పదవే ఉండకపోవచ్చు, ఆల్రెడీ ఖమ్మం బాంబు, నల్గొండ బాంబులు కూడా సిద్ధమవుతూ ఉన్నారు అంటూ కామెంట్ చేసిన వార్త. ఇక 2 ఏళ్ల గడువు రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశం. అప్పట్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలి, ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం అంటూ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మరో 5 ఏళ్ల పాటు కౌలు ఇస్తాము అంటూ ఈ సమీక్షలో చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలాగే అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం స్టార్ట్ కాబోతోంది. 6 రాష్ట్రాల్లో అధ్యయనానికి 4 బృందాలను పంపించారు. ఆ నివేదికపై కేబినెట్లో చర్చించి నెలాఖరులోగా పాలసీ రూపకల్పన చేస్తారు. జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లన్నీ అందుబాటులో ఉంచాలి. గత ప్రభుత్వం తెచ్చిన నాణ్యత లేని మద్యానికి చెల్లుచీటి, నాటి కుంభకోణం దస్త్రాలన్నీ సిఐడికి అప్పగించండి అంటూ ఈ ఎక్సైజ్ శాఖపై సమీక్షలో చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇక నిధులు ఇవ్వకుండా ఉక్కుని చంపేస్తారా అంటూ షర్మిల క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వైజాగ్ స్టీల్పై మోదీ డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నారు. రూపాయి సాయం చేయకుండా వెంటిలేటర్పై పెట్టారు. అదానీ, అంబానీ, జిందాల్ వంటి వాళ్లకు కట్టబెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు అంటూ షర్మిల ఆరోపణలు చేశారు. ఇక వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత అరెస్ట్ అయ్యారంటూ నిన్న ప్రచారం జరిగింది. కానీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు, ఆయన అయితే అరెస్ట్ అవ్వలేదు. ఆయన అనుచరులు యోసఫ్, రమేష్లను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. 4 ప్రత్యేక బృందాలు వంశీని అరెస్ట్ చేయడానికి రంగంలోకి దిగాయి. ఇక ఉమ్మడి విశాఖ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సాను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ నేతలతో చర్చించి ఖరారు చేశారు వైఎస్ జగన్. కలిసికట్టుగా పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. విశాఖలో స్థానిక సంస్థల్లో వైసీపీకే బలం ఉంది. టీడీపీకి, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపినా కూడా చాలా తక్కువ 215 మంది సభ్యులే ఉన్నారు. కానీ అనూహ్యంగా ఇక్కడ టీడీపీ కూడా క్యాండిడేట్ని గండి బాబ్జీని బరిలోకి దింపే ప్రయత్నం చేస్తుంది. ఇక కేంద్రం రాష్ట్రాల మధ్య వారధులు అవ్వండి అంటూ గవర్నర్ను కోరారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు స్టార్ట్ అయింది. ఈ సమావేశంలో గవర్నర్లకు దిశానిర్దేశం చేశారు. నాపై ఈడీ దాడులకు ప్రణాళిక జరుగుతుంది అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఈడీలో పనిచేసే వాళ్ళే నాకు చెప్పారు. చక్రవ్యూహం ప్రసంగం ఆ ఇద్దరిలో ఒకరికి నచ్చలేదట. దాడుల కోసం ఎదురు చూస్తూ ఉన్నా అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ కమెంట్ చేశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే రాహుల్ ఎలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటూ బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఇక వర్గీకరణపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మౌనం అనే వార్తను మనం ఆంధ్రజ్యోతిలో చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో నోరెత్తని 2 పార్టీల అగ్రనేతలు, రాష్ట్ర స్థాయిలో మాత్రమే నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అంటూ. ఇక చివరిగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్